ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ దాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణ అంతర్గత సుందరకాండలు మనం 14 సర్గలు పూర్తి చేసుకుని 15వ సర్గలో అడుగుతున్నాం. ముందుగా ఒకసారి గురు ప్రార్థన చేసి తదుపరి కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. కథాక్రమంలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి వారు లంకానగరం అంతా కూడా గాలించారు, అశోకవనం తక్క. అటువంటి ఆయన రామచంద్రమూర్తి వారిని తదితర దేవతా ప్రముఖులను కూడా తన మనసులో తలుచుకుని అశోక వాటికలో ప్రవేశించారు. అన్ని చోట్ల కూడా గాలించారు. ఆ తదుపరి అక్కడ ఒక చిన్నపాటి సెలయేరు కనబడింది. ఓహో, ఈ సెలయేరు ఇక్కడ ఉంది అంటే ఈ అశోకవనంలో కనుక ఆ రావణాసురుడు సీతాదేవిని దాచి ఉంటే, ఆవిడకు ఒకవేళ స్వేచ్ఛ కూడా ఉండి ఉంటే ఈ వనవాటికలో తిరగడానికి, ఈ సెలయేరు దగ్గరికి ఆవిడ రోజు సంధ్యాకాలంలో అంటే ఉభయ సంధ్యలలో, ప్రాతఃసంధ్య సాయం సంధ్యలలో వచ్చి సూర్యనారాయణమూర్తి వారికి అర్ఘ్య ప్రదానాన్ని ఇస్తారు కదా. అందువల్ల నేను ఈ సింసుపా వృక్షానికి సంబంధించినటువంటి గుబురు కొమ్మలలో దాక్కుని చూస్తాను ఆవిడ గనక ఇక్కడ ఉంటే అని. యది జీవతి సాదేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సావస్యం ఇమాం శివజలాం నదీం. ఆమె గనక జీవించి ఉంటే తాను చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను సీతాదేవి ఎన్నడూ విడనాడదు. కాబట్టి ఆవిడ ఇక్కడికి వస్తుంది. ఈ ఒక్క మాటలోనూ మనం తెలుసుకోవలసింది బోల్డ్ అంత ఉంది. అన్ని శ్లోకాలకి పూర్తి స్థాయి వివరణలు మనం చెప్పుకోలేకపోవచ్చు. ఈ ఒక్క మాటకి ఎంత అర్థం ఉందంటే, యది జీవతి సాదేవి తారాధిప నిపానన, చంద్రకాంతులతో మెరిసిపోయేటువంటి ముఖమండలం కలిగినటువంటి ఆ సీతాదేవి జీవించి ఉన్నట్లయితే ఆగమిష్యతి సా అవశ్యం, ఆమె అవశ్యము అంటే తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఇమాం శివజలాం నదీం, ఈ మంగళప్రదమైనటువంటి ఈ నదీ తీరానికి లేక ఆ సెలయేటి తీరానికి వస్తారు. దేనికి? ఆవిడ కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న నిత్యము చేయవలసినటువంటి కర్మల్ని ఆవిడ మానరు. ఎవరావిడ? రామపత్ని. ఇది మనం సీతామ్మ వారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి గొప్పతనం. ఆవిడ కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న పరమేశ్వర ధ్యానాన్ని ఎన్నడూ విడనాడలేదు. మనం క్షణానుకూలకంగా మార్చేస్తాం. ఒక రోజును సమంగా చూడకపోతే రేపటి నుంచి వచ్చే వారి నుంచి మేము అక్కడ ఉన్నటువంటి నూకాలం మూడు వెళ్తా ఉంటాం, ఇక్కడ ఉన్న నూకాలం మూడేసి అంగో. మనం 15వ సర్గంలోకి వద్దాం. అలా ఆంజనేయ స్వామి వారు ఆ అశోకవనం, దానిని ప్రమదావనం అంటారని కూడా చెప్పాను. అలాంటి ప్రమదావన శోభని అలా చూస్తూ 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 ఒక చైత్య ప్రాసాదము, ప్రాసాదము అంటే మన తెలుగులో బహుళ అంతస్తుల భవనము, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్, అలాంటి దాన్ని చూస్తారు. ఆ భవనానికి ముందు ఒక వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద ఒక స్త్రీని చూస్తారు. చూద్దాం ఏం చేస్తారు. సవీక్షమాణ తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాం తాం అన్వవేక్షత. ఆ చెట్టు నుంచి 360 డిగ్రీల
కైవారంలో ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాలలో ఏమేమి ఉన్నాయో అలా ఒక్కసారి పరికించి చూచారు ఆయన. సంతానకరతాభిశ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం సర్వతః సమలంకృతాం తాం సనందన సంకాశాం మృగపక్షిభిరావృతాం హర్మ్య ప్రాసాద సంబాధాం కోకిలాపురనిస్వనాం కాంచనోత్పర పద్మాభిః వాపీపిరుపశోభితాం బహ్వాసన కుధోపేతాం బహుభూమి గృహాయుతాం సర్వరతు కుసుమైర్రమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం ప్రదీప్తాం ఇవ తత్రస్థో మారుతి సమదైక్ష్యత నిష్పత్ర శాఖాం విహదైః క్రియమాణామివాసకృత్ వినిష్పత్తద్భిశ్చర్వా చిత్రైః పుష్పావతంసకైః ఆమూల పుష్ప నిచితైః అశోకైః శోకనాశకైః పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిర్వమేదినీం కర్ణికారైః కుసుమితైః కింసుకైశ్చ సుపుష్పితైః. ఆ అశోకవనంలో లతలు అల్లుకున్నటువంటి అద్భుతమైనటువంటి చెట్లను చూశారు ఆయన. అలాగే ఆ వనమంతా కూడా అనేక రకాల సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో నిండి ఉంది. మామూలుగా మనం సంపెంగ వనానికి వెళ్తే ఒక సంపెంగ తాలూకు వాసన వస్తాయి. అక్కడ అన్నీ కూడా మామూలు పుష్పాలంటూ ఏమీ లేవు. అన్నీ కూడా పరిమళ భరితమైనటువంటి పుష్పాలే అశోకవనంలో పెంచబడుతున్నాయి. వాటి యొక్క ఆ పరిమళాలని ఆఘ్రానిస్తూ ఆనందపడ్డాట ఆయన. ఇంద్రుని యొక్క నందనవనం ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పటి స్థితిగతులు ఆ ప్రదేశం కలిగి ఉన్నాయట. అక్కడక్కడ పలు విధాలైనటువంటి ఆసనాలు, ఆస్తరణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే మిక్కిలి మనోహరమైనటువంటి విరబూసినటువంటి అశోక చెట్ల యొక్క పూలతోటి నిండిపోయింది అంతా కూడా. ఇంకా కొమ్మల మీద వచ్చి పక్షులు వాళ్తూ ఉంటే పక్షులే ఎక్కువైపోయి ఆకులు కనబడడం మానేసాయట. అంతంత పక్షులు ఆ చెట్ల మీద ఉన్నాయి ఆ రాత్రిపూట. అలాగే రకరకాలైనటువంటి పువ్వుల చెట్లు ఉన్నాయట. మనం చాలాసార్లు చూస్తాం పల్లెటూళ్ళల్లో మనకి మామిడి తోపులు ఉంటే ఈ మామిడి కాలంలో కాయలు కాసిన తర్వాత కాయల యొక్క బరువుకి చెట్టు కొమ్మ అలా కింద దాకా నేరదాకా వంగినటువంటి ఎప్పుడన్నా చూసారా? చాలా వంగుతాయి. కాయ బరువుకి కొమ్మ వంగిపోతుంది. అంటే ఒక 200-300 కాయలు ఆ కొమ్మకే గనక ఉంటే కాయలు పెరిగిన కొద్దీ ఆ బరువుకి నేరదాకా వంగిపోతుంది కొమ్మ. ఇక్కడ అశోకవనంలోట పువ్వుల యొక్క బరువుకి కొమ్మలు నేరకు వంగుతున్నాయి. అంటే ఎంత గొప్పగా అశోకవనంలో పూలున్నాయి. అలాంటి విరబూసినటువంటి మోదుగ చెట్లు, మోదుగ పువ్వులు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అలాంటివన్నీ చూశాడు ఆయన. సదేశ ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః పున్నాగా సప్తపర్ణాశ్చ చంపకోద్దాలకస్తథా. సప్తపర్ణాశ్చ అన్న మాట వాడారు. మీరు మైసూర్ బృందావన్ గార్డెన్స్కి వెళ్తే ఇలా అరటి చెట్టుకి ఇటోకాకు ఇటోకాకు ఇలా రౌండ్ షేప్ లో ఉన్నటువంటి చెట్టు ఉంటుంది. అది సప్తపర్ణ వృక్షము అంటారు. 7 ఆకులు వస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. అదే దాన్ని ఇక్కడ రామాయణంలో చెప్పారు. అలాగే పున్నాగ చెట్లు, చెంపక చెట్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వివృద్ధం మూల బహవః శోభంతే స్మ సుపుష్పితాః శాతకుంభనిభా కేచితే కేచితే అగ్నిశిఖోపమాః. ఇంకా కొన్నేమో కుంభాకారంలో ఉన్నాయి, కొన్నేమో ఎర్రగా నిప్పులు చూస్తే ఎలా ఉంటుందో అలా ఎరుపు రంగులో మెరిసిపోతున్నాయి. నీలాంజననిభా కేచితే తత్రాశోక సహస్రశః. కొన్నేమో నీలాంజనము నలుపు రంగులో ఉన్నాయి. ఇలా అశోక చెట్లలోనే కొన్ని వందల రకాల చెట్లు ఉన్నాయట అక్కడ. నందనం విబుధోద్యానం చిత్రం చైత్రరథం యథా. ఈ ప్రపంచం మొత్తం మీద సర్వలోకాలలోనూ గొప్పదైనటువంటి వనం ఏంటయ్యా అంటే నందనం. ఇది దేవలోకంలో ఉంది. రెండవది చైత్రరథం, ఇది భూలోకంలోనే కుబేరుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. మూడవది ప్రమదావనం, దీనినే అశోకవనం అంటారు. ఇది రావణాసురుడు యొక్క అధీనంలో ఉంది. నాలుగవది మధువనం, ఇది వాలి సుగ్రీవుల యొక్క అధీనంలో ఉంటుంది. ఈ 4 వనాలు ప్రపంచం మొత్తం మీద అత్యంత గొప్పదైనటువంటి వనాలు. ఇంకా బాగా చెప్పాలంటే మనకి కులు మనాలి ఎంత గొప్పగా ఉన్నాయో, మైసూర్ బృందావన్ గార్డెన్స్ ఎట్లా ఉందో,
ఇంకా అమెరికాలో ఉన్నటువంటి వుడ్ బఫెలో నేషనల్ పార్క్ ఎంత గొప్పదో అంత గొప్ప వనాలు ఇవన్నీ కూడా. అతివృత్తమివాచింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం ద్వితీయం చ నివాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్న శతైశ్చిత్రం పంచమం సాగరం యథా సర్వరతు పుష్పైర్నిజితం పాదపైర్మధుగంధిభిః. అక్కడ ఉన్నటువంటి పువ్వులను చూస్తే పువ్వులతో గనక సముద్రం ఏర్పాటు చేస్తే అది ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా ఉందట. ఆకాశంలో వెలుగుతున్నటువంటి నక్షత్రాలను చూసుకోవాలో, ఈ ప్రమదావనంలో ఉన్నటువంటి విడిచినటువంటి పువ్వుల్ని చూడాలో, రకరకాల పువ్వుల్ని తెలియటం లేదట తేడా. నానానినాదైర్ధ్యానం రమ్యం గణైర్ద్విజైః అనేక గంధ ప్రభం పుణ్యగంధం మనోరమం శైలేంద్రగంధాఢ్యం ద్వితీయం గంధమాదనం. గంధమాదన పర్వతం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. హిమాలయాల్లోనే చాలా గొప్పదైనటువంటి ఆ పర్వతం. అలాంటి గంధమాదన పర్వతానికి రెండవ గంధమాదనమా అన్నట్టుగా ఆ త్రికూటాచలం మీద ఉన్నటువంటి ఆ లంకానగరం, అక్కడ ఉన్నటువంటి ఆ అశోకవన ఉద్యానం కనబడుతున్నాయి. అశోకవనికాయాంతు తస్యాం వానరపుంగవః సదర్శా విదూరస్థం చైత్ర ప్రాసాదముచ్ఛ్రితం. అలా చూపులు దూరానికి చూడగా ఆయనకి ఒక అశోకవనంలోనే ఒకానొక భాగంలో అత్యంత బహుళ అంతస్తులు కలిగినటువంటి ఒక చైత్య ప్రాసాదం కనబడింది. మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. అది ఎంత గొప్పగా ఉందయ్యా అంటే, సామాన్యంగా మనం భవనాల్ని ఎన్ని పిల్లర్స్ మీద లేపడం చూసి ఉంటాం. మా భవనం 24 పిల్లర్స్ మీద ఉంటుంది, 5 అంతస్తుల భవనం. ఇంకా గనక లంటన్ విడ్త్ పెరిగితే ఇంకా దాని తాలూకు నెంబర్లు పెరుగుతాయి. ఈ చూసినటువంటి భవనం 1000 స్తంభాల మీద నిలబడి పెట్టుంది. అంటే ఎంత మహాభవనమై ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుంది. స్థితం కైలాస పాండురం. కైలాసం ఎలా అయితే ఉంటుందో తెల్లగా మెరిసిపోతూ పర్వతం, అలా ఈ మహాభవనం కూడా తెల్లగా మెరిసిపోతూ ఉంది. ప్రవాళకృత సోపానం తత్తకాంచన వేదికం. మెట్లన్నీ కూడా ప్రవాళములు అంటే పగడములతో చేయబడి ఉన్నాయి. ఆ మెట్లకు ఆనుకున్నటువంటి రైలింగ్స్ ఉంటాయి పట్టుకుని ఎక్కడానికి, అవన్నీ కూడా పుటం పెట్టబడినటువంటి బంగారంతో చేయబడి ఉన్నాయి. ఆ భవనంలోకి వెళ్లే మెట్లు ఎలా ఉంటే భవనం ఎలా ఉంటుంది లోపల. ముష్ణంతమవచక్షుంసి జ్యోతనమాంశ్రియా విమ్రం ప్రాం స్వభావత్వాత్ ఉల్లిఖంతమివాంబరం. బాగా దూరం నుంచి చూస్తే ఆ ఎత్తైనటువంటి స్తంభాల మీద కట్టబడి ఉందేమో, ఆ భవనం అంతా ఆకాశంలోంచి గాని వేళ్లాడుతుందేమో అన్నట్లుగా ఉంది చూడ్డానికి. తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖాం ఇవామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రచిత ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖాం ఇవ విభావసో. ఆ తర్వాత తన యొక్క చూపుని ఆ చైత్ర ప్రాసారం తాలూకు ముందు భాగానికి తీసుకొచ్చారు స్వామి. అక్కడ ఒళ్ళంతా కూడా మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో ఉన్నటువంటి ఒక ఆమెను చూశారు. రాక్షస స్త్రీలందరూ కూడా చుట్టూతా పరివేష్టించబడి ఉన్నటువంటి ఆమెను చూశారు. ఉపవాసాల చేత అత్యంత దీనంగా అయిపోయినటువంటి ఆమెను చూశారు. అలాంటి ఉపవాసాల చేత శుష్కించినటువంటి శరీరంతో నిట్టూర్పులు విడుస్తూ ఉంటే ఆ నిట్టూర్పుల తాలూకు స్థితిగతులు శరీరాన్ని ఊపేస్తున్నాయట ఆవిడికి. అలాంటి ఆవిడ్ని చూశారు. శుక్లపక్షాదవు చంద్రరేఖామవామలాం. అత్యంత గొప్పదైనటువంటి స్త్రీ ఆవిడ. ఎలా ఉన్నారట, మీరు ఎప్పుడన్నా అమావాస్య వెళ్ళినటువంటి మరుసటి రోజు చంద్రవంక చూసారా? కుదరదు. విధినాడు కుదురుతుంది. అలాగా ఇక్కడ ఆవిడ ఎలా ఉన్నారట, అమావాస్య వెళ్ళినటువంటి మొదటి రోజు చంద్రవంక ఎలా ఉంటుందో అలా ఉన్నారట. అంటే అంతటి బలహీనంగా ఉన్నారు. మందప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం. ఇంకా జ్వాజ్వల్యమానమైనటువంటి నిప్పుడు
వెలుగుతూ ఉంటే ఆ నిప్పుల్ని గనక మనం విసరడం ఆపేస్తే కాసేపటికి ఏమవుతుంది, ఆ నిప్పుల మీద నివురు గప్పేస్తుంది. అలా అని చెప్పి అంతా పొడి పొడిగానే ఉంది తెల్లగా అని మనం పట్టుకుంటే ఏమవుతుంది, చేతులు కాలిపోతాయి. అలా నివురు గప్పినటువంటి నిప్పులా ఉన్నారట ఆవిడ. లోపలంతా కూడా ఆ రామచంద్రమూర్తి వారికి దూరం చెయ్యబడినటువంటి కోపం, దూరమైపోయినటువంటి బాధ, ఈ రెండింటి వల్ల నివురుగప్పిన నిప్పులా ఉన్నారట. పీతైనైకేన సంవీతాం క్లిష్టైన ఉత్తమ వాసస, పచ్చటి పట్టుపుట్టాన్ని కట్టుకుని ఉన్నారట ఆమె, ఒంటి బట్ట కట్టుకుని ఉన్నారు. సపంకాం అలంకారాం విపద్మామివ పద్మిని, బురదలో ఉన్నటువంటి తామర పువ్వు మొగ్గ ఎలా ఉంటుందో అది క్రమక్రమంగా ఏమవుతుంది, తామర పువ్వు మొగ్గ బురదలో పుడుతుంది, బురదలోంచి క్రమక్రమంగా పైకి వస్తుంది. అలా చుట్టూతా బురద అంటుకుపోయినటువంటి తామర పువ్వులా ఉన్నారు. వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహీణాంగారకేణైవ పీడితాం ఇవ రోహిణీం. ఆమె దుఃఖంతో పూర్తిగా తపించబడినటువంటి శరీరం కలిగి ఉన్నారు. అంగారకుడు అంటే కుజుడు చేత పీడించబడినటువంటి రోహిణీ నక్షత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నారు. అశ్రుపూర్ణ ముఖీం దీనాం కృషాం అనశనేనచ, కళ్ళమట నీళ్లు ఏకధారగా కారుస్తున్నారేమో, నీటి చారికలు బొగ్గుల మించి అలా చనుకట్ల మీదకి అలా ధారలు ఉన్నాయట నీటి చారికలు. ఇంకా ఎలా ఉన్నారు, కృషాం అనశనేనచ, ఆహారం లేక సృష్టించిపోయి ఉన్నారు. శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం, శోకమే ధ్యానంగా కలిగి ఉన్నారట ఆవిడ. నిత్యము రామనామాన్ని అలా జపిస్తూనే ఉన్నారట ఆవిడ. ప్రియం జనమ పశ్యంతీం రాక్షసీ గణం, ఇంకా తనకిష్టమైన వాళ్ళని చూడ్డానికి లేక, తనకి ఇష్టం కానటువంటి ఆ రాక్షస స్త్రీలని చూడకుండా ఉండడం లేక ఉన్నారు ఆవిడ. అంటే ఇష్టం లేనటువంటి రాక్షస స్త్రీలను చూడాల్సి వస్తోంది తప్పనిసరిగా, కళ్ళు ఎత్తితే వాళ్లే కనబడుతున్నారు. తనకి ఇష్టమైనటువంటి వాళ్ళు రామచంద్రమూర్తి గాని, చక్కగా ఎంతో ప్రేమతో చూసుకునేటువంటి మరుది లక్ష్మణస్వామి గాని, వీళ్ళెవరూ కనబడటం లేదు. స్వగణేన మృగీం హీనాం శ్వగణాభి వృతామివ, తన యొక్క లేళ్ల గుంపుల నుంచి తప్పిపోయినటువంటి లేడి అడవి కుక్కల చేత మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నారట ఆవిడ. నీలనాథాభయావేణ్యా జగనం గతయైకయా నిలయా నిరదాపాయే వనరాజ్యామహీమివా, జడ అట్టకట్టేసింది ఆవిడకి. అట్టకట్టేసినటువంటి జడతో ఉన్నారు. ఏకవేణి అని ముందు చెప్తారు. ఎన్నో పద్ధతులు మనకి పెద్దలు చెప్పి ఉన్నారు, మనం అవన్నీ వదిలి అటకెక్కించేశాం. భర్త ఊరు వెళ్ళినప్పుడు ఒక పాయతోనే ఉండాలి, మీరు ఒక పాయ జడ ఉండాలి. భర్త ఊళ్ళో ఉన్నప్పుడు ముప్పేట జడ ఉండాలి. ఎవరు పాటిస్తారు ఇవన్నీ అంటే, ముప్పేట జడ వేస్తే దానికి అలంకరణ చెయ్యాలి. అలంకరణ లేనటువంటి ముప్పేట జడ పనికిరాదని చెప్పారు పెద్దలు. అంటే ఏ మల్లెపూలో పెట్టాలి, మల్లెపూలు పెడితే ఎవరి ఆనందం కోసం పెట్టాలి, భర్త ఆనందం కోసం పెట్టాలి. భర్త ఊళ్ళో లేరు కాబట్టి 3 పేట్ల జడ వేయరాదు, 1 పేట జడే వెయ్యాలి. అలా ఆవిడ ధర్మం ఎరిగినటువంటి స్త్రీ కాబట్టి 1 పేట జడతోనే ఉన్నారు. అంటే ఏ రకమైనటువంటి అల్లికలు లేవు, అలా ఏటవాలుగా వదిలిపెట్టేశారు. ఇది సీతను చూసి నేర్చుకోవాల్సింది. ఇది సుఖార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానామకోవిదాం తాం సమీక్ష విశాలాక్షీం అధికాం మలినాం కృషాం. అలాగా ఎంతో సుఖాలని పొందడానికి అర్హురాలైనటువంటి ఆమె ఎన్నో దుఃఖాలని ప్రోగు చేసుకుని అక్కడ కూర్చుని ఉంది. అలాంటి ఆవిడ్ని చూశాడు. అలాంటి అత్యంత మలినమైనటువంటి కృషించిపోయినటువంటి ఇంచుమించుగా 10 నెలలుగా ఆ వస్త్రం ఉతకబడి లేదు. అదే వస్త్రం ఆ పట్టుబట్ట కాస్త నల్లగా మారిపోయింది, దాగులు పడిపోయింది. అలాంటి ఆవిడని చూశాడు. తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభిః క్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణ. ఓహో,
ఆ రావణాసురుడు కామరూపంతో ఎత్తుకుని వచ్చినటువంటి ఆ సీతాదేవి ఈమెయే అయి ఉండొచ్చు అనుకున్నాడు ఆయన. యథా రూపాహి దృష్టాస తథా రూపేయమంగన పూర్ణచంద్రాననాం శుభ్రం చారువృత్త పయోధరాం. ఆ కాలంలో అంటే మేమందరము కూడా ఋష్యముఖ పర్వతం కొండ చివరి భాగంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ రావణాసురుడు లేక ఒకనొక రాక్షసుడు ఒక స్త్రీని భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆమె తాలూకు స్థితిగతుల్ని ఋష్యముఖ పర్వతం దాటేంత వరకు వీళ్ళు ఈ పక్క నుంచి ఇలా చూశారు. ఆ చూసినటువంటి క్షణాన్ని కూడా ఆంజనేయ స్వామి తన యొక్క మస్తిష్కంలో నిక్షిప్తం చేశాడు. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? కీన్ అబ్జర్వేషన్, సూక్ష్మ పరిశీలన. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆమెను ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? ఓహో, అద్భుతమైనటువంటి ముఖము, అలాగే గుండ్రని చనుకట్లు ఉన్నాయంటే ఆ చూసినటువంటి ఆ స్త్రీ ఈవిడ అనుకున్నాడు. ఇది ఎందుకు సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వారిని పిలిచి ఒరే నాయనా ఈ కార్యం నీ వల్లే అవ్వాలరా అని ఎందుకన్నాడంటే ఆ సుగ్రీవుల వారికి ఏమున్నట్టు? మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్నట్టు. ఎవడెవడిని ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకోవాలో యజమానికి తెలియాలి. అంగో ఎంత గొప్పగా ఒక క్షణకాలం కనబడినటువంటి స్త్రీని గుర్తుపెట్టుకున్నాడంటే ఈయన చూడండి. కుర్వంతీం ప్రభయాదేవి సర్వావితి నిరాదిశ తాం నీలకేశీం బింబోష్టిం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపరా సాక్షీం మన్మథస్య రతిం యథా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ భూమౌ సుతనుమాసీనాం నీతాం ఇవ తాపసీం నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్ర వధూమివ. ఒక పాముకి, మగ పాముకి దూరమైనటువంటి ఒక ఆడపాము ఎలా అయితే తన యొక్క విరహాన్ని బుసలు కొడుతూ చూపిస్తుందో అలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆవిడ ఎలా ఉన్నాయి. ఆ చట్టం మీద నేలకు ఆనుకుని కూర్చుని ఉన్నారు ఆవిడ. ఈ మాట ఎందుకు చెప్పారు? ఇప్పుడు కూర్చున్నారంటే అయిపోవచ్చు కదా. అక్కడ ఏం వాడారో చూడండి. భూమౌ సుతనువాసీనాం, భూమి మీద కూర్చుని ఉన్నారు. ఈ మాట ఇక్కడ వాడారంటే తర్వాత మళ్ళా ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూర్చున్నటువంటి విషయాన్ని మళ్ళీ ఎత్తుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చదవడం కూడా ఎంతో అందంగా చదువుకుంటూ ఉండాలి. ఈ వెనకాల విషయానికి ముందు విషయానికి ఏంటి ఆ ఇంటర్జెక్షన్ అన్న విషయం తెలియాలి. అంగో అలాగా ఓహో ఈ సీతాదేవి, ఇందులో సందేహం లేదనుకున్నాడు ఆయన. శోకజాలేన మహత వితతేన నరాజతీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసో. అగ్నిహోత్రుడు నిగురు తప్పి ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంది ఈమె. అంటే ఎప్పటికైనా సరే తిరిగి మళ్ళా జ్వాజ్వల్యమానంగా అగ్ని శిఖల్ని వెదజల్లగలిగినటువంటి గొప్పతనం ఈవిడలో ఉంది. తాం స్మృతిం సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ విహతాం చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ స్వోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం స కలుషామివ అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ. వాల్మీకి దగ్గర గొప్పతనం ఏంటంటే ఎన్నో రకాల ఉపమానాలని మనకి ప్రతి శ్లోకాల్లోనూ ఇంచుమించుగా చూపిస్తారు. ఉపమా కాళిదాసస్య అన్న మాట ఒకటి ఉంది. కాళిదాసుల వారు కూడా పోలికలు బాగా చెప్తారు. ఈ పోలికలు ఆయన ఎక్కడ సంపాదించుకున్నట్టే కాళిదాసు రామాయణం చదవడం వల్ల నాకు ఇది తెలిసింది అని చెప్పుకుంటాడు ఆయనే. అందుకని కాళిదాసు యొక్క వర్ణనలో కూడా ఉపమానాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఈమె, అలాంటి ఇతడు అని. అలా ఇక్కడ అన్ని కూడా సీతాదేవిని రకరకాల విషయాల్లో పోలుస్తూ చెప్తున్నారు. ఇక్కడ రామోపరోధవ్యయితాం రక్షోహరణకర్షితాం అపరాం మృగశావాక్షీం వీక్షమాణం తతస్తత. మృగశావాక్షీం, మృగము అంటే లేడి, మృగశాపము అంటే లేడి పిల్ల. లేడీ సామాన్యంగా ఎలా ఉంటుందండి దాని చూపు? బెదురుకడతో చూస్తూ ఉంటుంది కదా. ఇంకా లేడీ పిల్ల అయితే ఇంకా బెదిరిపోతుంది. అలాగా ఆ ఎదురుకుండా ఉన్నటువంటి తోడేళ్ల లాంటి ఆ ఆడవాళ్ళని చూస్తూ ఈవిడ బెదిరిపోతూ ఈ పక్కకి ఆ పక్కకి చూసుకుంటున్నారట మాటి మాటికి. బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షు పక్ష్మన వదనైన ప్రసన్నేన నిస్సంతీం పునః పునః. కళ్ళమ్మట నీళ్లు ఏకధారగా వస్తున్నాయి. అలాగే ప్రసన్నం కానటువంటి వదనంతో ఉన్నారు, అప్రసన్న వదనంతో ఉన్నారు.
అలాగ నిశ్వాసాలు మాటి మాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తూనే ఉన్నారు. మలపంకధరాం దీనాం మండనార్హాం అమండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం. బురదలో ఉన్నటువంటి పద్మం ఎలా ఉంటుందో అలా ఉన్నారు. అనేక రకాల ఆభరణాలు పెట్టుకోగలిగినటువంటి స్థితి ఆవిడది. కానీ ఆభరణాలన్నీ కూడా పెట్టుకుని లేరు. మరి ఏమైపోయాయండి ఆభరణాలు అనొచ్చు, తర్వాత సర్గల్లో చెప్పుకుందాం. తస్య సందుహే బుద్ధి ముహుసీతాం నిరీక్ష్యతు ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. అలాంటి ఆ సీతాదేవిని చూస్తున్నారా మహానుభావుడు. వేద విద్య మధ్యలో గనక ఆగిపోతే ఎలా అయితే ఆ విద్య నేర్చుకునేటువంటి వాడి యొక్క స్థితిగతులు దిగజారిపోతాయో అలా వేద విద్య పోగొట్టుకున్నటువంటి విద్యార్థిలా ఉన్నారట ఆవిడ. దుఃఖేన భూతే సీతాం అనుమానానలంకృతాం సంస్కారేణ యథాహీనం వాచం అర్థాం గతాం గతాం. మనం అర్థం చేసుకోవాలనుకోండి, మీకు వ్యాకరణం తెలియాలి, ఉత్పత్తి తెలియాలి. ఇలాంటివన్నీ తెలిసి ఉంటే ఆ పదం చూసిందో చదివిందో విన్నదో అర్థమవుతుంది. ఇవేవీ లేనివాడు అలా వినడానికి కూర్చుంటే ఏమవుతుంది, వెర్రిమొహం వేసుకుని చూడటం తప్ప. మనం అలాగా తన యొక్క స్థితిగతులన్నీ పోగొట్టుకున్నటువంటి విద్యార్థిలా ఉన్నారట ఆవిడ. తాం సమీక్ష విశాలాక్షీం రాజపుత్రీం అనిందితాం తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభి. తన అప్పటిదాకా చూసుకున్నటువంటి అన్ని విషయాలని క్రోడీకరించి ఆ హనుమంతుల వారు ఈమె సీతయే, ఎలాంటి సందేహము లేదు అని చెప్పి భావించారట ఆయన. ఇప్పుడు చెప్తున్నారు ఆయన, వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణజాలాని శాఖాశోభీన్యలక్షయత్. రామచంద్రమూర్తి నాకు ఈ దక్షిణ దిశకు వచ్చేటప్పుడు, నాయన ఈ ఉంగరం సీతాదేవి కనబడిన వెంటనే ఆమెకి ఇవ్వరా, ఆమె ఉంగరాన్ని చూస్తే నీవు నా దగ్గర నుంచి వచ్చావన్న సంగతి గుర్తు పెట్టుకుంటుంది అని చెబుతూ సీతామ్మవారు ఎలాంటి ఆభరణాలను ధరించారో కూడా రాముల వారు చెప్పారు. అప్పుడు ఆ విషయాలు గుర్తొచ్చి, ఓహో అంగో ఆమె ధరించినటువంటి ఆభరణాలన్నీ ఇక్కడ చెట్టు కొమ్మలకి వేళ్లాడుతున్నాయి అనుకున్నాను. అదేమిటండి చెట్టు కొమ్మలకు వేళ్లాడటం ఏంటి ఆభరణాలన్నీ? మళ్ళీ ఇందాక కథలోకి వద్దాం. భర్త ఊరు పెడితే అలంకారాలు చేసుకోకూడదు, ఊరికి భర్త వెళ్తే అలంకారాలు చేసుకోకూడదు, పువ్వులు పెట్టుకుని వాల్జడ వేసుకుని విరుగుమంలో నుంచోకూడదు. ఇలాంటివి బోల్డన్ని పద్ధతులు పెద్దలు చెప్పి ఉన్నారు. భర్త ఊరు వెళ్ళినప్పుడు సామాన్యమైనటువంటి స్థితిగతులే తప్ప విశేషాలంకారాలతో మనం ఉండరాదు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? రావణాసురుడి చెరలో ఉన్నారు, రాముడికి దూరంగా ఉన్నారు. కాబట్టి తన యొక్క అలంకరణలన్నీ కూడా తీసి చెట్టుకొమ్మలకు తగిలించారు. ఇప్పుడు చెప్పండి సీతాదేవి ఎలాంటిది? ధర్మానికి నిలబడుతుంది ఆవిడ. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు. ధర్మానికి ఆకారం కల్పిస్తే రాముడే, కానీ ధర్మానికి ఆకారం కల్పిస్తే సీత కూడా. ఎలాంటి ఆభరణాలని ఆవిడ ధరించారో మనం రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.